సో చాలా వరకు ఏంటి అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ లేకపోతే జాబ్ చేస్తూ మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వచ్చా, అలా క్రాక్ చేయడానికి అవకాశం ఉందా? 2017లో అనుకుమారి ఆల్ ఇండియా ర్యాంక్ 2 క్రాక్డ్ యూపీఎస్సీ జాబ్ చేస్తూ. తర్వాత గౌరవ్ కౌశల్ ఆల్ ఇండియా ర్యాంక్ 38 సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ క్రాక్ చేశారు. మనందరికీ సుపరిచితమైన, మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ఖమ్మంలో పనిచేస్తున్న కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో అనుదీప్ దురిశెట్టి గారి గురించి నేను చాలా డీటెయిల్గా కూడా వీడియో చేశాను. అయితే మొన్నటిదాకా హైదరాబాద్ కలెక్టర్గా పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ ఖమ్మంకి ట్రాన్స్ఫర్ అయ్యారు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే. అయితే మన తెలుగు తేజం ఎవరైతే ఈ అనుదీప్ దురిశెట్టి గారు కూడా గూగుల్లో జాబ్ చేసి ఆ తర్వాత ప్రిపరేషన్ మొదలుపెట్టి సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ అయింది. సో ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 1. ఇప్పటికి కూడా ఆ హైయెస్ట్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో, ఆ హైయెస్ట్ మార్క్స్ ఓవరాల్ టోటల్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఇంతవరకు ఎవరు బీట్ చేయలేదు కూడా. అయితే ఇక్కడ ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, జాబ్ చేస్తూ యూపీఎస్సీ క్రాక్ చేసి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చా అంటే ఎస్ అవ్వచ్చు 100%. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు యూపీఎస్సీ అనేది కొంతమందికి మేబీ ఎక్స్పెన్సివ్ థింగ్ అయి ఉండొచ్చు. ఎందుకు అంటే ప్రతి నెల ఇంట్లో పెట్టలేని పరిస్థితి ఉండొచ్చు, ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ చేయాలి, కానీ ఒక డిజైర్ ఉంది, ఒక బర్నింగ్ డిజైర్. ఎలాగైనా ఒక యూపీఎస్సీ క్రాక్ చేసి ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి అని ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుంది. చాలామంది ఇక్కడ ఏంటి అంటే ఈ ఎలా చేయాలో అర్థం కాక చాలా వరకు ఏంటి అంటే ఇంకా ల్యాగ్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ ఆ బర్నింగ్ డిజైర్ ఎంత కోరుకున్నా కానీ ఈ ఆర్థికంగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అక్కడ ఆగిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే జాబ్ చేస్తూ యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చు. ఎస్, క్రాక్ చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? దానికి తగ్గట్టు రైట్ గైడెన్స్, రైట్ మెంటర్తో క్రాక్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రూవెన్ రికార్డ్స్ ఉన్నాయి కదా. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ, మామూలు జాబ్ చేస్తూ, అండ్ చాలామంది డిగ్రీ నుంచే ఆర్ బీటెక్ నుంచే ప్యారలల్గా ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని, గైడెన్స్ తీసుకొని క్రాక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ మనం ఇంటర్వ్యూ కూడా చేసాం. రాహుల్ ఐఆర్ఎస్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేశారు. ఎలా క్రాక్ చేశారంటే బీటెక్ నుంచి చదువుకుంటూ వచ్చాడు, బీటెక్ నుంచి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాడు, ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాడు, వాళ్ళ సీనియర్స్ నుంచి గైడెన్స్ తీసుకున్నాడు, క్రాక్ చేశాడు. వెరీ మచ్ పాసిబుల్. అయితే దీనికి సంబంధించే లెగసీ ఐఏఎస్ నెంబర్ 1 ఆర్ బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ బెంగళూరు, దీనికి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. అంటే ఎవరైతే జాబ్ చేస్తూ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బీటెక్ నుంచి డిగ్రీ నుంచి ప్యారలల్గా గైడెన్స్ తీసుకొని సక్సెస్ అవ్వాలి, యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకునే వాళ్ళకి లెగసీ ఐఏఎస్ బెంగళూరు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది ఫర్ దోస్ హూ ఆర్ వర్కింగ్. అయితే దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే జాబ్ చేస్తూ యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చు, రైట్ గైడెన్స్. ఇక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచ్ ఉంది. అంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓన్లీ వీకెండ్స్ మాత్రమే ఉంటుంది, సాటర్డే సండే ఉంటుంది. యూపీఎస్సీ ప్లాన్ ఇస్తారు, స్టడీ ప్లాన్ ఇస్తారు. తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ దీని నుంచి వర్క్ నుంచి మనం ఏం లీవ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దానికి అనుగుణంగా స్కెడ్యూల్ ఉంటుంది. మళ్ళీ చాలామంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ వీకెండ్ బ్యాచెస్ అని పెడతారు. వీకెండ్ బ్యాచెస్ కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్ కోసం, లేకపోతే బీటెక్ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వకముందు నుంచే ప్లాన్ చేసుకోవాలని ఇలా కొంతమంది ఎవరైతే ఉంటారో వీకెండ్ బ్యాచెస్ అని పెట్టి ఏం చేస్తారు తెలుసా? ప్రాపర్గా ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయరు, ఫుల్ సిలబస్ కవర్ చేయరు. అసలుకి ఏదో చెప్పామంటే చెప్పామనిపించుకుంటారు. అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ, లేకపోతే గ్రాడ్యుయేట్ నుంచే ఆన్లైన్లో కానీ లేకపోతే ఆఫ్లైన్లో కానీ, అంటే అవకాశం ఉన్నప్పుడు ఆఫ్లైన్లో రావడానికి అవకాశం ఉంటుంది, హైబ్రిడ్ మోడల్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సిలబస్ కూడా ఫుల్గా మొత్తం ఎక్కడ మిస్ కాకుండా మొత్తం సిలబస్ రెగ్యులర్ బ్యాచ్కి ఎలాగైతే సిలబస్ కవర్ చేస్తారో ఆ సిలబస్ మొత్తం కూడా ఇక్కడ కవర్ చేస్తారు. స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అంటే ఒక స్కెడ్యూల్ ప్రకారం ఒక మంచి ప్లాన్ తోటి లెర్నింగ్ అనేది ఉంటుంది. సో రెగ్యులర్ బ్యాచ్ మనం చూసుకుంటే వాళ్ళకి ఇమీడియట్ టెస్టులు పెట్టడము, ఆ టెస్టులు మళ్ళీ ఇమీడియట్ ఎవాల్యుయేట్ చేయడము, సేమ్ ప్రాసెస్ విల్ కంటిన్యూ హియర్ ఆల్సో. ఎందుకంటే రెగ్యులర్ బ్యాచ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఏఎస్ కోచింగ్, బెస్ట్ ఐఏఎస్ కోచింగ్, ఆ నెంబర్ 1 ఐఏఎస్ కోచింగ్ బెంగళూరు లెగసీ ఐఏఎస్. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. రెగ్యులర్ బ్యాచ్ మంచి ఫ్యాకల్టీ పెట్టి, వీకెండ్ బ్యాచ్ కాబట్టి నార్మల్ ఫ్యాకల్టీ కాకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. టెస్ట్ సిరీస్, క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ అందరు కండక్ట్ చేస్తారండి. బోల్డ్ మంది ఉన్నారు బెంగళూరులో, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఎంతమంది కండక్ట్ చేస్తారంటే క్వశ్చన్ మార్క్. డెఫినెట్లీ ఆ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ అనేది నెంబర్ 1 ఆర్ బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ బెంగళూరు అయితే ఉందో లెగసీ ఐఏఎస్ అది ప్రొవైడ్ చేస్తుంది. దీంతో పాటు ఎవాల్యుయేషను, రివిజను, ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవడం, ఎవాల్యుయేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఎవాల్యుయేషన్ సిస్టమ్ అనేది అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. లెగసీ ఐఏఎస్లో ఎవాల్యుయేషన్ సిస్టమ్ మనం చెప్పాలండి మీకు. ఎందుకంటే చాలామంది టెస్ట్ సిరీస్లో అసలు ప్రిపేర్ చేసిన టీం కూడా కంటెంట్ టీం కూడా సరిగ్గా ఉండరు. కానీ ప్రాపర్గా ఒక యూపీఎస్సీ తరహాలో, యూపీఎస్సీ రేంజ్లో వాళ్ళు మంచి టెస్ట్ సిరీస్ తయారు చేయడమే కాకుండా, టెస్ట్ కండక్ట్ చేయడమే కాకుండా ఇమీడియట్గా
ఎక్స్ప్లెనేషన్, ఎవాల్యుయేషన్ చేయడం, అయ్యా బాబు సో అండ్ సో ఇది నీకు మిస్టేక్ ఉంది, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇలా కాదు ఇలా చేయాలని అప్పటికప్పుడు. అది చాలా మంచి విషయం. విత్ ఇన్ 40 minutesలోనే ఎవాల్యుయేషన్ అనేది అది చాలా గ్రేట్ థింగ్ అసలుకి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే టైం టేబుల్ కూడా చాలా ప్రాపర్గా వీకెండ్ బ్యాచ్కి తగ్గట్టు, ఏదైతే వీకెండ్ బ్యాచ్ లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏదైతే జాబ్ చేసుకున్న వాళ్ళకి తగ్గట్టు ప్లాన్ చేశారు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ హైబ్రిడ్ కూడా ఉంది. అంటే మనం ఆఫ్లైన్లో కూడా అటెండ్ కావచ్చు, లేదు అంటే ఆన్లైన్లో కూడా మనం అటెండ్ కావచ్చు. 2 ఆప్షన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో క్లాస్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్రతి సెషను ప్రతి క్లాస్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డింగ్ సెషను మీకు యాక్సెస్ కూడా ఇస్తారు. సో ఎన్నిసార్లు అయినా మనం అది రివిజన్ చేసుకోవచ్చు. మళ్ళీ మన ప్రిపరేషన్ జర్నీలో మళ్ళీ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే త్రూ అవుట్ ద ప్రాసెస్ బేసిక్ ఎన్సీఆర్టీ నుంచి మొదలు పెడతారండి. సో రెగ్యులర్ బ్యాచ్కి ఎలాగైతే మొదలు పెడతారో బేసిక్ ఎన్సీఆర్టీ నుంచి రైట్ ఫ్రమ్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత పర్సనాలిటీ టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సనల్ మెంటర్షిప్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. 1-to-1 మెంటర్షిప్ కూడా మీకు ఒక పర్సన్ అసైన్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ ఎఫెక్ట్లో 24/7 రౌండ్ ద క్లాక్ మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్. అండ్ దీంతో పాటు మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ. యూపీఎస్సీ ఎగ్జామే దాదాపు 1 year జరుగుతుంది. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఆల్మోస్ట్ 6 to 8 months జరుగుతుంది ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసరికి వచ్చిపోయి ఇంకంతా 1 year అవుతుంది. సో ఇంత లాంగ్ జర్నీ కాబట్టి యూపీఎస్సీ అనేది స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాని నడిపిస్తుంది అయితే ఖచ్చితంగా యూపీఎస్సీ ఆర్ బ్యూరోక్రాట్సే. సో ఆ బ్యూరోక్రాట్స్ని తయారు చేయడానికి చాలా డిసిప్లిన్ అనేది. ఆ డిసిప్లిన్ ఎలా వస్తుంది? ప్రాపర్గా షెడ్యూల్ ప్రకారం క్లాసులు జరుగుతూ, అంటే మంచి ఇన్స్టిట్యూట్, మంచి గైడ్ తోటి, మంచి మెంటార్ తోటి ఆ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా యూపీఎస్సీ కోచింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు రైట్ ఫ్రమ్ బేసిక్స్ ఫస్ట్ యూపీఎస్సీ క్రాక్ చేయాలి అంటే మీ డెసిషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే మంచి ఇన్స్టిట్యూట్ ఆర్ మంచి మెంటార్ని, మంచి గైడ్ని మీరు ఎంచుకోవడంతోనే మీ అసలైన యూపీఎస్సీ జర్నీ అనేది మొదలవుతుంది. సో ఈ వీకెండ్ బ్యాచ్కి ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో, ఎవరైతే జాబ్ చేస్తూ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు డెఫినెట్లీ లెగసీ ఐఏఎస్, బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ బెంగళూరు, నెంబర్ 1 ఐఏఎస్ కోచింగ్ ఇన్ బెంగళూరు ఇన్ 2025. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అవి కూడా ఇస్తాము. సో ఇంకేమైనా మీకు ఫర్దర్గా ఏమైనా డిస్కౌంట్ అది కావాలన్నా కానీ డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.